తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. తెలంగాణ రాజకీయాల్లో ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఎవరు ఊహించని విధంగా కొండా సురేఖ తెల్లవారేసరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం దగ్గర కనిపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టేందుకు ఆమె అపాయింట్మెంట్ అడిగారు. అడిగిన వెంటనే అపాయింట్మెంట్ దొరికింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నారు కొండా సురేఖ. ఎప్పటికి గత రాఖీ పౌర్ణమి మాదిరిగానే ఈసారి కూడా కొండా సురేఖ ముఖ్యమంత్రికి రాఖీ కట్టేందుకు వచ్చారు. రాఖీ పౌర్ణమి సంబరాలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి నివాసంలో. అయితే కొండా సురేఖని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారనే చర్చ నేపథ్యంలో కొండా సురేఖ ముఖ్యమంత్రి నివాసానికి వస్తారా లేదా అనే ఒక చర్చ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఊహించని విధంగా కొండా సురేఖ ముఖ్యమంత్రి నివాసానికి రావడం, ఇప్పటికే కొండా సురేఖ ముఖ్యమంత్రితో మాట్లాడతారా లేదా, ముఖ్యమంత్రి మొహం చూస్తారా లేదా అనే చర్చ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఇంటికి రావడం, కొండా సురేఖ రాఖీ కట్టడంతో ఒకసారి నిన్నటి వరకు ఉన్న ఉత్కంఠకి తెరపడ్డట్టే అవుతుందా అనే ఒక ఊహించని చర్చకైతే ఆస్కారం ఏర్పడింది. చాలా స్పష్టంగా కొండా సురేఖ చెప్తున్నారు, పరకాలలో రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి పేరును ప్రకటించడం కొండా సురేఖ కూతురైన సుష్మితా పటేల్కి నచ్చలేదు తప్ప నాకు సంబంధం ఉండే వ్యవహారం కాదని మొదటి నుంచి కొండా సురేఖ వాదిస్తూ వస్తున్నారు. అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంటుందంటూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీస్కి సమాధానం కూడా చెప్పారు. మీరు స్క్రీన్ పైన చూస్తారు కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్న దృశ్యాలని. ఇవి కొద్దిసేపటి క్రితం కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. అక్కడే ప్రస్తుతం అక్కడ రాఖీ పౌర్ణమి సంబరాలు జరుగుతున్నాయి. రాఖీ పౌర్ణమి సంబరాల్లో కొండా సురేఖ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన దృశ్యాలు చూస్తారు. అయితే కొండా సురేఖ పైన అధిష్టానం రేపు అంటే సెప్టెంబర్ 2వ తేదీన వేటు వేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొండా సురేఖ రేవంత్ రెడ్డితో ఎదురు పడరు. ఇంకా రేవంత్ రెడ్డికి కొండా సురేఖకి దాదాపు బంధాలు తెగిపోయినట్టుగానే అనే చర్చ జరిగింది. ఈ చర్చ నేపథ్యంలో ఊహించని పరిణామం అనే చెప్పాలి. కొండా సురేఖ ఇవాళ రేవంత్ రెడ్డి నివాసానికి రావడం, రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు ఆయన నివాసాన్ని చేరుకోవడం, ఈ పరిస్థితులన్నీ కొంత కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్న అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ వివాదానికి కొంత సానుకూలత, అంటే ఆ వివాదానికి కొంత సానుకూలత చల్లబడినట్టుగా సూచించే పరిణామాన్ని చెప్పాలి. కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని రేవంత్ వర్గం చాలా బలంగా ఉంది. కొండా సురేఖని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బలంగా డిమాండ్ చేస్తోంది. ఇటు సైలెంట్గా సీనియర్లు ఎవరైతే కాంగ్రెస్ సీనియర్లు ఉన్నారో వాళ్ళంతా కొండా సురేఖకు అనుకూలంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా కొంత దూకుడుగా కొండా సురేఖ విషయంలో దూకుడుగా కనిపించట్లేదు. రేవంత్ రెడ్డి కూడా నేనేం తప్పు చేశాను, ఆమెకి కావాల్సినంత మేలే చేశాను, న్యాయమే చేశానన్న కోణంలో కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొండా సురేఖ కూతురు చేత కొండా సురేఖనే మాట్లాడించారనే భావనతో రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి వర్గం ఉన్నారు. కానీ కూతురికి నాకు సంబంధం లేదు, నా కూతురు తీసుకునే నిర్ణయం ఆమె సొంతం, ఆమె వ్యక్తిగతం, నాకు నా కూతురి రాజకీయ భవిష్యత్తుకు వ్యవహారాలకు ఎటువంటి సంబంధం లేదని కొండా మురళి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితుల్లో ఇటు క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖని అట్లాగే చిన్నారెడ్డిని బర్తరఫ్ చేయాలని, ఆ చిన్నారెడ్డిని ఆ పదవి నుంచి ఏదైతే ప్లానింగ్ కమిషన్ పదవి నుంచి తొలగించాలని, కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయటం, ఏదైతే క్రమశిక్షణ కమిటీ కూడా ఏఐసిసికి ఆ నివేదికని పంపించడం, తమ నిర్ణయాన్ని పంపించడం, ఆ తర్వాత కొండా సురేఖ మల్లు బట్టి విక్రమార్కని సురేఖ అట్లాగే మురళి కలవడం, ఆ తర్వాత మల్లు బట్ట విక్రమార్క ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేని కలవడం, కొండా సురేఖ అంతకు ముందు ఆగస్టు 23వ తేదీన ఖర్గేని కలవడం, ఈ పరిణామాలన్నీ చకచక జరుగుతున్న పరిస్థితుల్లో కొండా సురేఖ పైన వేటు తప్పదంటూ కొన్ని పత్రికలు వరుసగా కథనాలు రాస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొండా సురేఖకి రేవంత్ రెడ్డి వర్గానికి మధ్య ఇంకా బంధం తెగిపోయినట్టే. ఒకవేళ కొండా సురేఖ పైన వేటు వేస్తే ఆమె మంత్రి పదవికి వదులుకోవాల్సి వస్తే ఆమె ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి మరొక పార్టీలో చేరి, పార్టీ పేరు కూడా బీజేపీ అని చెప్తున్నారు, మరొక పార్టీలో చేరి ఖచ్చితంగా ఉప ఎన్నికకే వెళ్తారు తప్ప వెనక్కి తగ్గదు కొండా సురేఖ అనే చర్చ జరుగుతున్న ప్రస్తుత పరిణామాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఊహించని విధంగా కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. ఇవాళ ఉదయమే రాఖీ పౌర్ణమి మళ్ళీ వాళ్ళ మధ్య బంధాన్ని బలపరుస్తుందా, రక్షాబంధన్ ఆ బంధాన్ని పాత బంధాన్ని అలాగే నిలబెడుతుందా, కొండా సురేఖకి ఇంటికి ఆహ్వానించిన, అంటే ఆమె అపాయింట్మెంట్ కోరగానే సీఎం అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. కొండా సురేఖని ఇంటికి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఆమె పైన చర్యలకి వెనక్కి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే అధిష్టానం కూడా కొంత రేవంత్ రెడ్డి చేసిన ప్రపోజల్స్ పైన పునరాలోచిస్తున్నట్టుగా సమాచారం ఉంది. రేవంత్ రెడ్డి
కోరినట్టుగానే కొండా సురేఖని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయరు అనే రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. అంతేకాదు సీనియర్లంతా రేవంత్ రెడ్డికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. పాత కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే చర్చ జరుగుతోంది. ఈ చర్చల నేపథ్యంలో కొండా సురేఖ పైన వేటు వేస్తే, ఒకవేళ కొండా సురేఖని మంత్రివర్గం నుంచి పక్కన పెడితే, బర్తరఫ్ చేస్తే, లేకపోతే తొలగిస్తే ఆ ప్రభావం పాత కాంగ్రెస్ నేతలపైన ఎక్కువ కనిపిస్తుంది. పాత కాంగ్రెస్ నేతలంతా కొంత ఆలోచించే పునరాలోచనలో పడతారు. పాత కాంగ్రెస్ నేతలంతా హట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందనే చర్చల నేపథ్యంలో కొండా సుష్మిత వ్యాఖ్యలని వేరుగానే చూడాలి తప్ప కొండా సురేఖకు ఆపాదించకూడదు. సో కొండా సురేఖ దానికి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అనే చర్చ నేపథ్యంలో సురేఖకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడం, ఈ పరిణామాలను చూస్తే నిజంగా అధిష్టానం కూడా కొంత కూల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సురేఖకి అనుకూలంగానే ఉండొచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది. ఊహించని పరిణామం అని చెప్పాలి. ఉదయమే కొండా సురేఖ రేవంత్ రెడ్డి నివాసానికి రావడం, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరడం, ముఖ్యమంత్రికి రాఖీ కట్టేందుకు కొండా సురేఖ ఆయన ఇంటికి చేరుకోవడం, దానికి ముఖ్యమంత్రి కూడా ఆహ్వానం పలకడం, ఈ పరిణామాలను చూస్తుంటే కాంగ్రెస్ లో చెలరేగిన టీ కప్పులో తుఫాను చల్లారిపోతుందనే చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? నిజంగా కొండా సురేఖ వివాదం ఇంతటితో ముగుస్తుంది? ఒక రాఖీ అంటే రక్షాబంధన్ కాంగ్రెస్ లో బంధాన్ని, కొండాకి రేవంత్ రెడ్డికి మధ్య బంధాన్ని మళ్ళీ బలపరుస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కొండా సురేఖ పైన చర్యలు తీసుకుంటే బాగుంటుందా, చర్యలు తీసుకోకపోతే బాగుంటుందా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కూడా ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయొచ్చు.